జీఎస్టీ కట్టామంటే ఆ జీఎస్టీ రేంజ్లో మనం వ్యాపారం చేస్తేనే కడతాం. ఇన్కమ్ ట్యాక్స్ కట్టామంటే ఆ రేంజ్లో మనం ఆదాయం సంపాదిస్తేనే కడతాం. ఇది ఒక ఫినామినా. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పేదరికం అయిపోయింది, దరిద్రం అయిపోయిందని ప్రచారాల సాక్షిగా తాజా లెక్కలు చూస్తే గత 3 ఏళ్లలో 2020-23లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వాళ్ళు దేశంలోనే టాప్ 1లో ఉన్నారు. 18 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు. తమిళనాడులో 4 లక్షలు, కర్ణాటకలో 3 లక్షలు, కేరళలో 3 లక్షలు, తెలంగాణలో 12 లక్షలు తగ్గారు. ఇది ఎస్బీఐ రిపోర్టు, టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా ఫైల్ చేసినటువంటి రిపోర్ట్. ఈపీఎఫ్ ఖాతాల ద్వారా తెలిసింది ఏంటంటే ఏపీలో కొత్తగా 16 లక్షల మంది ఉద్యోగాలు చేరినట్టు ఇటీవల రాజ్యసభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఉపాధి కల్పన మంత్రి ప్రకటించారు. అది పక్కన పెట్టండి, దానికి దీనికి సంబంధం లేదు. కానీ అసలు లాజిక్ ఇక్కడే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఈ తగ్గిన వాళ్ళు ఎందుకు తగ్గారు? చంద్రబాబు గారి టైంలో హైదరాబాద్ మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. ఆంధ్ర వాళ్ళు కూడా వెనక్కి రాల, చాలామంది అక్కడే ఉండిపోయారు. జగన్ వచ్చాక వెనక్కి రావడం ప్రారంభించారు. ఇంకొకటి, పన్నులు ఆంధ్ర నుంచి కట్టడం బిగించేశారు. ఒకవేళ ఉద్యోగాలు ఎక్కడ చేసుకుంటున్నా సరే ఆధార్ కార్డుల్లో ఆంధ్ర ఉంటుంది కాబట్టి ఆధార్ బేస్ చేసుకుని ఆంధ్ర నుంచినే పన్నులు కట్టడం బిగించేశారు. అందువల్ల ఈ సంఖ్య ఇక్కడ పెరుగుదల నమోదైంది. ఇది కొత్తగా వ్యాపారాలు ఇక్కడ చేయడం వల్ల కాదు, ఇక్కడ పెరుగుదల నమోదవడానికి కారణం హైదరాబాద్లో కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్లు ఆంధ్ర బేసిస్ మీద నుంచి కడుతూ ఉన్నారు. అది ఇక్కడ స్పెషల్.